నేడు చూసినట్లయితే ఎన్టీఆర్ గారి 29వ వర్ధంతి. మరి ఆయన 29 సంవత్సరాలు అవుతుంది భౌతికంగా దూరమై. కానీ తెలుగు రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలందరి గుండెల్లో కూడా ఆయన ప్రత్యేకంగా నిలుస్తున్నారు. సరే, ఆయన చేసిన సంస్కరణలు, ఆయన గురించి కొన్ని మాటలు. అంటే ఈరోజు అసలు తెలుగువారు అనే మాటకి దానికి సార్థకత చేకూర్చిందే ఎన్టీ రామారావు గారు. అందరికీ తెలిసిందే, బహుశా నువ్వు పుట్టుండవు. మద్రాసీలు అనేవారు ఆంధ్రులను కూడా. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటికీ తెలుగు వారికి ఒక ఐడెంటిటీ తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. ఆయనకి తెలుగు భాష అన్న విపరీతమైన మక్కువ. తెలుగు భాషని నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు కూడా తెలుగు వారిని కానీ తెలుగు భాషను కానీ ఆయన ప్రేమించినంతగా ఇంకెవరూ ప్రేమించలేదు. అందుకనే తెలుగువారు ఆయన్ని గుండెల్లో పెట్టుకొని ఈ రోజుకి కూడా ఆరాధిస్తున్నారు. జనరేషన్ మారిపోయిన 29 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆయన ఆ పాత వారిలోనే కాకుండా ఆ తర్వాత జనరేషన్లు కూడా రామారావు గారి పేరుని గుర్తుంచుకుంటున్నారు అంటే నిజంగా అది ఎక్కడో కానీ జరగదు. తమిళనాడులో ఒక ఎంజీఆర్ గారికి, ఇక్కడ ఎన్టీఆర్ గారికి, వీరిద్దరికే జరిగింది. ఇంకెవరూ కూడా అన్ని సంవత్సరాల పాటు ప్రజల హృదయాల్లో స్థానం కల్పించుకోలేకపోయారు. ఇక సాంఘిక సంక్షేమం అంటే సంక్షేమానికి ఆద్యులే ఎన్టీ రామారావు గారు. ఆ రోజుల్లో ఒక పెన్షన్ స్కీమ్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించింది ఆయనే. 2 రూపాయలకే కిలో బియ్యం అనే స్కీమ్ ప్రారంభించింది ఆయనే. ఆ ధోతీలు, అదే మన చేనేత వస్త్రాలు కూడా మహిళలకి చీర, పంచ, ఇవన్నీ కూడా అసలు సంక్షేమ కార్యక్రమాలకి ఆద్యుడే ఎన్టీ రామారావు గారు. సో కాబట్టి ప్రజలు మర్చిపోలేని వ్యక్తి. కానీ ఇప్పుడు వారికి భారతరత్న ఆయనకి అలంకారం కాకపోయినా భారతరత్నకు ఒక అలంకారం కావాలి కాబట్టి ఎన్టీ రామారావు గారికి ఈ సంవత్సర కాలంలో ఖచ్చితంగా భారతరత్న వస్తుంది అని నేను ఆశిస్తున్నా. దానికి కొంత కృషి అవసరం. ఎందుకంటే సరైన సమయానికి అక్కడ తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ కృషి కూడా ఇప్పుడు అత్యద్భుతమైన మెజారిటీతో నెగ్గిన పార్టీగా, ఆయన స్థాపించిన పార్టీయే ఇవాళ దేశంలో అస్థిరత లేకుండా సుస్థిరతకి కారణమైంది. ఆ మహానుభావుడు స్థాపించిన పార్టీ కాబట్టి ఈ సంవత్సరం తప్పకుండా ఎన్టీ రామారావు గారు చేసిన సేవలకి గుర్తింపుగా, తెలుగు ప్రజలకి, తెలుగు జాతికి చేసిన సేవలకు గుర్తింపుగా డెఫినెట్గా ప్రభుత్వం తను తాను ఈ అవార్డు ఈయనకి ఇవ్వటం ద్వారా గౌరవించుకుంటుందని భావిస్తున్నాను.